ముస్లింల యొక్క సామాన్య హిందూ యొక్క భావాలు ఎలా ఉన్నాయో మనం అందులో పరిశీలించాం. హలీము తిన్నటువంటి హిందువులు ఉన్నారు, రంజాన్ ఇఫ్తార్ విందులిచ్చిన హిందువులు ఉన్నారు. మరి బోనం ఎత్తిన మీ బయ్యా ఎక్కడ్రా? కాబట్టి ఇంత చూస్తున్నా, ఇంత జరుగుతున్నా రేపు మన పరిస్థితి ఏమిటి అనే కనీస స్పృహ లేకపోతే నువ్వు కట్టిన బిల్డింగులు, నువ్వు దాచిన బంగారం, నీ బిడ్డలు, నీ ఆలి, నీ కొంప మొత్తం ఖాళీ. నిన్నెవ్వడు రక్షించడు, గుర్తుపెట్టుకో. దైవం కూడా దేవో దుర్బల ఘాతక అని చెప్తుంది. బలమున్నవాడే భగవంతుడికి ఇష్టమైన వాడవుతాడు. అందుకనే ఉపనిషత్ కూడా చెప్తుంది, బలం కలిగి ఉండాలి. బలం లేని వాడికి భగవంతుడు బలహీనేన అలభ్య. కాబట్టి బలహీనత మరణము. స్వామి వివేకానంద చెప్పారు, బలమే జీవనము. కాబట్టి మనమంతా జీవిద్దాం, ఈ ధర్మం కోసం జీవిద్దాం, ఈ దేశం కోసం జీవిద్దాం, ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం, మరణించి కూడా